హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. మొన్న మధ్యనే చెప్పా శుభవార్త బాగుంది, దసరా నుంచి మంచిగా పికప్ అవుతుంది రియల్ ఎస్టేట్ అని. కానీ అంతలోనే రియల్ ఎస్టేట్ రంగానికి ఒక షాకింగ్ న్యూస్గా చెప్పుకోవాలి. రియలీ త్వరలో మరొకసారి ఒక నగారా మోగబోతుంది. సో దాని అర్థం ఏంటంటే ఈ వచ్చే నెల డిసెంబరు జనవరిలోనే ఏమన్నా జరగాలి రియల్ ఎస్టేట్. మళ్ళీ ఇక బ్రేక్ స్టార్ట్ అవుతుంది. ఒక 3-4 నెలలు మళ్ళీ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఒక ప్రాబ్లం. అఫ్ కోర్స్ అది దాని ఇంపాక్ట్ పూర్తి స్థాయిలో ఉంటుందని నేను అనుకోను, కానీ కొంత ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే అల్టిమేట్గా మనీ క్యారీయింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ నవ్ డేస్. ఎందుకంటే ఏ రియల్ ఎస్టేట్ సంస్థ కూడా మ్యాక్సిమం 10-20% వరకు వైట్ తీసుకుంటాయి తప్ప మిగతావంతా క్యాష్ తీసుకురావాల్సిందే. సో క్యాష్ క్యారీ చేయాలంటే ఏం ప్రాబ్లము? ఎస్, అక్కడికే వస్తున్నా. ద మెయిన్ ఇష్యూ మళ్ళీ మరోసారి తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగబోతోంది. పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. సో అర్బన్ ఏరియాలో దీని ఇంపాక్ట్ ఉండదు అని చాలామంది అనుకుంటారు, కానీ అలా ఉండదు. ఎందుకంటే అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా తమ తమ స్వస్థలాల్లో వాళ్ళ ప్రభావం చూపించడానికి ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా తమకు సంబంధించిన కీలకమైన వాళ్ళను అక్కడ సర్పంచులుగానో అక్కడ వాళ్ళ కీలకమైన స్థానాల్లో పోటీ చేయించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. లేదు వాళ్లే వెళ్ళి అక్కడ రోల్ ప్లే చేద్దామని అనుకుంటుంటారు. ఇలాంటి వాళ్ళు డబ్బు గుమ్మరిస్తారు. డబ్బు గుమ్మరించాలంటే హైదరాబాద్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయాలి. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎస్, ఇప్పుడున్న సమాచారం ప్రకారం జనవరి 14వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నగారా మోగబోతోంది. నోటిఫికేషన్ ఆ రోజు జారీ కాబోతోంది. ఆ తర్వాత మరి ఒక ఫేజ్లోనే మొత్తం స్టేట్ అంతా కంప్లీట్ చేస్తారా, లేకపోతే జిల్లాల వారీగా డివైడ్ చేస్తారా, ఒక్కో రెవెన్యూ డివిజన్లో ఒక్కో రోజు కండక్ట్ చేస్తారా, లేకపోతే కొంత జిల్లాలను విభజించి దాని ప్రకారం చేస్తారా, లేదు ఓవరాల్గా గంపగుత్తగా ఎన్నికలన్నీ ఒకే రోజు చేస్తారా అనేది తెలియదు. కానీ బట్ జనవరి 14వ తేదీన నోటిఫికేషన్ వెలువడితే ఆల్మోస్ట్ ఫిబ్రవరి 1st and 2nd వీక్ దాకా ఈ ప్రాసెస్ కొనసాగుతుంది. నెల రోజుల పాటు రాష్ట్రంలో ఎన్నికల నగారా ఇది కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇప్పుడు లెక్క ఏంటంటే దసరా నుంచి రియల్ ఎస్టేట్ మనకు కొద్దిగా పుంజుకుంటున్న ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. సేల్స్ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు అపార్ట్మెంట్లు ఫ్లాట్లు కావచ్చు, ఇటు ఓపెన్ ప్లాట్లు కావచ్చు, వెంచర్లలో కూడా మంచి డెవలప్మెంట్లు కనిపిస్తున్నాయి. దానికి తోడు కొంత ఇప్పుడెప్పుడే పుంజుకుంటుంది కాబట్టి రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా మరీ అబ్నార్మల్ ప్రైసింగ్ కాకుండా రీజనబుల్ ప్రైసింగ్ ఇస్తున్నాయి. అఫ్ కోర్స్ శ్రీశైలం లాంటి రూట్లో కొంత అబ్నార్మల్ ప్రైసింగ్ ఉన్నా కూడా వాళ్ళు కూడా ఏదో డిస్కౌంట్ల రూపంలో కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. స్పెషల్ ఆఫర్లు ఇవ్వడము, లేదు స్పాట్ పేమెంట్ అయితే ఇంకొద్దిగా అడిషనల్ డిస్కౌంట్లు ఇవ్వడము, లేదు రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇవ్వడము, ఇట్లాంటి రకరకాలుగా చేస్తున్నారు. కొన్ని సంస్థలు రిజిడ్గా కూడా ఉంటున్నాయి. డిమాండ్ ఉంది అనుకున్న వెంచర్ అలాంటి ఆఫర్లు ఇవ్వట్లేదు. కొద్దిగా తక్కువ ఉంది డిమాండ్ అనుకున్నప్పుడు ఇలాంటి ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడే పికప్ అవుతుంది ఒక 1.5 month నుంచి. ఇప్పుడు ఇంకొక 1.5 month అంటే జనవరి 14 అంటే ఆల్మోస్ట్ 1.5 month ఉంది అనుకోవచ్చు. ఈ 1.5 month మాత్రం నార్మల్గా యథాతథంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ కొనసాగుతుంది. బట్ ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల నగారా మోగపోతుంది. పంచాయతీ ఎన్నికల నగారా మోగితే ఏంటి పరిస్థితి? అప్పుడు సేమ్ మనీ క్యారింగ్ అనేది మళ్ళీ పెద్ద సమస్య. రియల్ ఎస్టేట్లో ఇప్పుడు ఫ్లాట్లు ఉన్నాయి, ఫ్లాట్ల మీద రుణాలు తీసుకుంటారు, హౌజులు కొనేవాళ్ళు రుణాలు తీసుకుంటారు, మ్యాక్సిమం వైట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కానీ వేరేజ్ ఓపెన్ ప్లాట్లకు సంబంధించి మాత్రం మ్యాక్సిమం బ్లాక్ అమౌంటే ఉంటుంది. ఒక 15-20% వైట్లో తీసుకుంటారు. కొన్ని సంస్థలు కస్టమర్లకు ఎందుకు ఇబ్బంది, ఒకవేళ ఇబ్బంది అంటే క్యాష్ తీసుకురావడము, డ్రా చేయడము, ఈ తలనొప్పులు ఉంటాయనుకోవడం కొంత వెసులుబాటు ప్రకటిస్తున్నారు. బట్ చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ భయంతో చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నారు. అంటే రిజిస్ట్రేషన్ వాల్యూకు కొంత అటు ఇటుగా వైట్ తీసుకుంటున్నారు, మిగతా అంతా బ్లాక్లో ఏమైనా క్యాష్ తీసుకురామని అడుగుతున్నారు. కాబట్టి ఇలాంటి వారికి ఇప్పుడు పంచాయతీ ఎన్నికల నగారం పోగానే వాళ్ళకి ఇప్పుడు ప్రధానమైన ప్రాబ్లం మొదలవుతుంది. దాంతో దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా మళ్ళీ రియల్ ఎస్టేట్ సేల్స్ మీద పడుతుంది. ఎందుకంటే క్యాష్ క్యారీ చేయడం అంతే కదా. ఎందుకంటే అడుగడుగున చెక్ పోస్టులు పెడతారు, అడుగడుగున తనిఖీలు నడుస్తుంటాయి. ఎన్నికల కమిషన్ అఫ్కోర్స్ అంటే కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వ్యవహరించినంత స్ట్రిక్ట్గా ఉండకపోవచ్చు. రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలో జరుగుతాయి ఎన్నికలు కాబట్టి. కానీ ఈ తంతు అయితే పోలీసులు ఖచ్చితంగా హడావిడి చేస్తుంటారు, చెక్ పోస్టులు పెడుతుంటారు, క్యాష్ ఫ్లోయింగ్ చెక్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి అప్పుడు ఎవరైనా క్యాష్ దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ సమీప ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్లు కొందామనుకుంటే మాత్రం ఇది కొద్దిగా సమస్యనే అవుతుంది. ఇక వాళ్ళు ఏం చేయాలంటే, సరే మళ్ళీ నేను టిప్ బాగుండదేమో టిప్ ఇక్కడ చెప్తే కానీ, సరే లీవ్ ఇట్ అది. సో ఓవరాల్గా పంచాయతీ ఎన్నికల నగారం మోగిన వెంటనే మనకు ఒక నెల రోజులు మాత్రం ఈ పరిస్థితి స్తబ్దత కనబడుతుంది. అఫ్కోర్స్ ఒకటే నెల కదా అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. కానీ పంచాయతీ అంటే లోకల్ బాడీ సెలక్షన్ను, స్థానిక సంస్థల ఎన్నికలు కేవలం పంచాయతీ ఎన్నికలతో ఆగిపోవు. ఆ తర్వాత మీకు సంబంధించిన మండల పరిషత్తు, జిల్లా పరిషత్ ఎన్నికలు జరగాలి, అవి కంటిన్యూ అవుతుంటాయి.
ఆ తర్వాత తర్వాత మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికలు జరగాలి. ఇప్పుడు మళ్ళీ మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు అంటే అది మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా హడావిడి, చాలా పెద్ద హడావిడి. అది పంచాయతీ ఎన్నికల కంటే కూడా ఇది పెద్ద హడావిడి. ఎందుకంటే ఒక్కో గ్రామంలో ఇటు ఎంపీటీసీలు, అటు తర్వాత జెడ్పీటీసీలు, ఇటు మండల పరిషత్కు పోటీ చేసేవాళ్ళు, వీళ్ళంతా ఇట్లా చాలా పెద్ద ఎత్తున కోలాహలం ఉంటుంది. పైగా మన రాష్ట్రంలో 33 జిల్లాలు, మామూలు విషయం కాదు అది. అన్ని జిల్లా పరిషత్కు సంబంధించిన ఎన్నికలు, ఆ మనీ ఫ్లోయింగ్, ఇదంతా అదొక టైం టేకింగ్ ప్రాసెస్. సో పంచాయతీ ఎన్నికలు కాగానే మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు, ఆ తర్వాత దాన్ని ఫాలోడ్ బై మున్సిపల్ ఎలక్షన్స్. ఇక మున్సిపల్ ఎలక్షన్స్ అంటే మనకు మళ్ళీ హైదరాబాద్కు బంపర్ ఆఫరే. ఎందుకంటే హైదరాబాద్లో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్తో పాటు చాలా ఇవి ఉన్నాయి, ఏది మున్సిపల్ కార్పొరేషన్స్. అఫ్ కోర్స్ ఆ వాటిని మళ్ళీ గ్రేటర్లో కలపాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటివరకు అయితే అది ఒక కాంక్రీట్గా డెవలప్మెంట్ రాలేదు. అది ఇంకా ప్రతిపాదనల దశలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. బట్ అదైతే జరిగే అవకాశం అయితే ఉంది. సో ఫస్ట్ పంచాయతీ ఎన్నికలు ఒక నెల రోజుల పాటు, ఆ తర్వాత మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు అదొక నెల 15 రోజుల పాటు, ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ అదొక నెల రోజుల పాటు. సో ఓవరాల్గా జనవరితో బిగిన్ అయ్యేది ఆల్మోస్ట్ ఏప్రిల్ మే దాకా ఈ తంతు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. జనరల్గా రియల్ ఎస్టేట్లో ఉన్న ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే ప్రతి సంవత్సరం కూడా దసరా నుంచి రియల్ ఎస్టేట్ బూమ్ స్టార్ట్ అయ్యి అది మే జూన్ దాకా, వర్షాలు పడేదాకా ఉంటుందని చెప్పి అంటారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు దసరా స్టార్ట్ అయింది, సంక్రాంతికి మూసే పరిస్థితి కనిపిస్తుంది. అది మరి ఆ తర్వాత 3-4 నెలలు ఈ ఎన్నికల ప్రభావం కనుక ఉంటే దాని ఇంపాక్ట్ కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి రియల్ ఎస్టేట్ రంగానికి. దాంతోపాటు ఈ భూ సంబంధించిన కొన్ని ఇష్యూస్ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మన కొడంగల్లో చూసాం అది. సో అట్లాంటి ఇష్యూస్ కానీ, తర్వాత త్రిబులార్కి సంబంధించిన భూసేకరణ వ్యవహారాలు కానీ, ఇటు సిటీలో చెప్పాలంటే హైడ్రా ఇంపాక్ట్ నేను ఉందని అనుకోవట్లేదు. బట్ చాలా మంది మాత్రం ఉందనే అభిప్రాయపడుతున్నారు. మేబీ నాకు అర్థం కాకపోవచ్చు అది. సో ఇట్లా ఇవన్నీ ఒకవైపు నెగిటివ్ ప్రభావం చూపిస్తూ ఉంటే ఇంతలోనే ఈ ఎన్నికల మూమెంట్. సో మళ్ళీ లేస్తున్న రియల్ ఎస్టేట్ మళ్ళీ పడుకోబెట్టినట్టు అవుతుంది పరిస్థితి. సరే, మనం ఎన్నికలు ఇన్ఎవిటబుల్. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకుంటే కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థలకు ఇచ్చే నిధులు రావు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇన్ టైం నియమించాలి. ఇప్పటికే లేట్ అయింది యాక్చువల్గా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఫిబ్రవరి 1 వస్తే పంచాయతీలన్నీ స్పెషల్ ఆఫీసర్ల పాలన నుండి సంవత్సరం అవుతుంది. ఫిబ్రవరి 1 నుంచి స్పెషల్ ఆఫీసర్స్ పాలనలో ఉన్నాయి అవి. సో అట్లా వాళ్ళు అంతకంటే ఎక్స్టెండ్ చేయలేరు కదా దాన్ని. సో ఖచ్చితంగా ఫిబ్రవరి 1st వీక్ ఆర్ 2nd వీక్లో కొత్త పంచాయతీలకు కొత్త పాలక మండళ్ళు రావాల్సింది. దానికోసం ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అగత్యం ప్రభుత్వం మీద ఉంది. ఆ తర్వాత మళ్ళీ వెంటనే ఇవన్నీ కూడా టర్మ్స్ అయిపోయినాయి కదా, మున్సిపాలిటీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు కూడా అయిపోయినాయి కదా. సో వాటికి కండక్ట్ చేయాలి. సో ఎన్నికల నిర్వహణ అనేది అనివార్యం. ఈలోగా ఈ నెగిటివ్ ఇంపాక్ట్ ఇవన్నీ త్రిబులార్ కావచ్చు, వివిధ ప్రాజెక్టులు కావచ్చు, తర్వాత హైడ్రా కావచ్చు, ఇవన్నీ. సో ఓవరాల్గా మళ్ళీ లేస్తున్న రియల్ ఎస్టేట్ మీద ఇది ఒక షాకింగ్ ఏనా అన్న అభిప్రాయం అయితే సర్వతా కలుగుతుంది. చెప్పలేం. అంటే ప్రభుత్వం ప్రాజెక్టులు అనౌన్స్ చేయడంలో మాత్రం కొద్దిగా వేగంగానే ఉంది. ఇప్పుడు నేను నిన్న దాంట్లో కూడా చెప్పా. ఇప్పుడు మొన్న ఈ మేడిపల్లి దగ్గర ఏదైతే ఫ్యూచర్ సిటీలో భాగంగా వస్తున్న లైఫ్ సైన్సెస్ హబ్ ఉందో దానికి సంబంధించి 6 కంపెనీలు 5,260 కోట్ల రూపాయలను అక్కడ ఇన్వెస్ట్ చేయబోతున్నాయి. వారితో గవర్నమెంట్ MOU చేసుకుంది, అవగాహన ఒప్పందాలు చేసుకుంది. 4 నెలల్లో వారు కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేసే రకంగా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. సో కాబట్టి 4 నెలల్లో అక్కడ పనులు ప్రారంభమైతే సంవత్సరంలో అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. సో ఇలాంటి సానుకూల పరిణామాలు కొన్ని ప్రాంతాల మీద, అన్ని ఓవరాల్గా అని చెప్పాను నేను, కొన్ని ప్రాంతాలలో యాక్టివిటీస్ ఉన్నాయి. అలాగే సేమ్ ఫ్యూచర్ సిటీలో మీర్ఖాన్పేట, కుర్మిద్ద ఏరియాలో ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ బిగిన్ అయ్యింది. తర్వాత ఆ కోర్సులు ప్యారలల్గా, అంటే భవనం నిర్మాణం అయ్యే వరకు గచ్చిబౌలిలో కండక్ట్ చేస్తున్నారు. భవనం పూర్తి కాగానే అవి ఇక్కడ షిఫ్ట్ చేస్తారు. దీంతో పాటు ఇప్పుడు ఏడాది పాలన ముగిసిన సందర్భంగా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం 10 రోజుల పాటు విజయోత్సవాలు కండక్ట్ చేస్తుంది. విజయోత్సవాల్లో భాగంగా ఫ్యూచర్ సిటీకి సంబంధించి 2 డెవలప్మెంట్స్ జరగబోతున్నాయి. ఒకటి కుర్మిద్దకు దగ్గరలోనే, కుర్మిద్ద నుంచి సౌత్ అంటే నైరుతి దిశగా ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీకి ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఆ తర్వాత దానికి పక్కనే స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నారు. యాక్చువల్గా ఇంటర్నేషనల్ స్టేడియం కూడా వేయాలి, కానీ ఇంకా BCCI ఆ స్టేడియంను శాంక్షన్ చేయలేదు. కాబట్టి ఓన్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీకి మాత్రమే ఇస్తున్నారు. లక్కీగా ఆ డే కల్లా BCCI నుంచి మన గ్రీన్ సిగ్నల్ వచ్చింది అనుకోండి, స్టేడియం కూడా
ఫౌండేషన్ వేసే అవకాశం ఉంది. కాకపోతే అది కొద్దిగా గ్రాండ్ ఈవెంట్ లాగా ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దానికి బీసీసీఐ నుంచో పిలవడం, తర్వాత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇట్లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మేబీ అది కొద్దిగా గ్రాండ్ ఈవెంట్ ఉంటుంది కాబట్టి అది మేబీ లేటర్ కావచ్చు. బట్ ఈ 10 రోజుల విజయోత్సవాలలో భాగంగా మాత్రం ఒకటి స్పోర్ట్స్ యూనివర్సిటీకి, 2 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా ఏదైతే చెప్పారో 297 ఎకరాలలో దానికి కూడా ఈసారి ఫౌండేషన్ స్టోన్ అయిపోతున్నారు. సో స్కిల్ యూనివర్సిటీ ఆల్రెడీ అయిపోయింది. అమెజాన్ డేటా సెంటర్ ఆల్రెడీ వర్కింగ్ ఉంది, 4,000 మంది పనిచేస్తున్నారు. పవర్ గ్రిడ్ రెడీగా ఉంది, 3,000 మంది పనిచేస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు స్పోర్ట్స్ యూనివర్సిటీ అండ్ ఏఐసిటీ ఈ రెండింటికి ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నారు. సో కాంక్రీట్ గా స్టెప్స్ జరగబోతున్నాయి. అటు లైఫ్ సైన్సెస్ హబ్ లో మేడిపల్లి దగ్గర 6 కంపెనీలు వర్క్ స్టార్ట్ చేస్తున్నాయి. ఇటు మీర్ఖాన్పేట, కుర్మిద్ద దగ్గర ఈ ఏఐసిటీ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన వర్క్స్ ప్రారంభం కాబోతున్నాయి. సో హ్యాపెనింగ్ ఉన్న ఏరియాలో కొంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు ఈ ఎన్నికల ప్రభావం, కానీ మిగతా చోట్ల మాత్రం డెఫినెట్ గా ఉంటుంది. అది మాత్రం నాకు పర్సనల్ గా అనిపిస్తున్న అంచనా. సో ఓవరాల్ గా ఈ డెవలప్మెంట్, ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నగారా జనవరి 14వ తేదీన మొదలు కాబోతోంది, మోగబోతోంది అని చెప్పి తెలిసిన తర్వాత నాకు ఈ అనాలిసిస్ చేయాలనిపించి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇఫ్ లైక్ మై అనాలిసిస్ అండ్ మై కంటెంట్, ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా ఫ్యూచర్ సిటీలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఆ రూట్, శ్రీశైలం రూట్లో కావచ్చు, సాగర్ రూట్లో కావచ్చు, దయచేసి నన్ను సంప్రదించండి. మంచి టైలర్ మేడ్ అంటే డాక్యుమెంట్స్ చెక్ చేస్తాను, పర్మిషన్స్ అన్ని చెక్ చేస్తాను, లొకేషన్ అండ్ అనాలిసిస్ ఇస్తాను. టైలర్ మేడ్గా మీకు మంచి ప్రాజెక్టులు సజెస్ట్ చేస్తాను. నన్ను బిలీవ్ చేస్తే మాత్రం కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు. నేను చెప్పిన వాటిల్లో ఖచ్చితంగా 100% అని చెప్పాను, డెఫినెట్గా 50 to 60% నెరవేరడానికి అవకాశాలు ఎక్కువ. అందుకు నేను ప్రతి ప్రూఫ్ చూపిస్తాను, గవర్నమెంట్ ప్రాజెక్టులు చూపిస్తాను, గ్రౌండ్ రియాలిటీ చూపిస్తాను, అదే రకంగా నా విశ్లేషణ చెప్తాను. ఈ వీటిని నమ్మితే ఒక మంచి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.